అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి దిఐ కెప్చర్ అయిపోతున్నానండి. వంట ఎట్ట చేయాలో చెప్తాను, చూడండి, చేసి చూపించాను. ఇప్పుడు మనం వచ్చేసి ఒక కోడి తీసుకొని కట్ చేసుకున్నాం అనమాట. 4 ముక్కలుగా, ఈ మాదిరిగా 4 ముక్కలు ఈ మాదిరి. వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకున్నాం అనమాట. ఉత్త నీళ్ళే, ఇంకా ఉప్పు కూడా వేయలేదు. చికెన్ వేసేసుకున్నాము కెప్సాలేకి. దీన్ని రైస్ సౌదీ కూడా అంటారండి. తెల్లగడ్డ, అల్లం, అవన్నీ వచ్చేద్దాము. మనము ఒకడికి బడితే పూజ చేయాలన్నమాట ఈరోజు. తిరుపతి లడ్డూలలో అవన్నీ ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇలాంటివన్నీ వేసి తిరుపతి లడ్డూల్ని కలుషితం చేసి పెట్టినారనమాట. తిరుపతి లడ్డూ ప్రసాదాలని ఆ మాదిరి కలుషితం చేసి పెట్టినారు. అవన్నీ మేము తిరుపతి పోవాలంటే కన్నా ఒక రాత్రి ఒక పగులు నిద్రపోం, మాకు సంతోషం అయిపోతుంది. ఎందుకు తెలుసా? వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి పగులంతా అల్లుకొని పూసుకొని రాత్రి అంతా ఏమన్నా కావాల్సిన వంటలు చేసుకొని తెల్లవారుజామున 3 గంటలకే లేచి 2 గంటలకే లేచి 3 గంటలకు కూడా కాదు, 2 గంటలకే లేచి స్నానాలు చేసి అందరం పూజలు చేసుకొని పిల్ల పాపలు అందరము తెల్లారి పొద్దు మలిచేదలికే ఆమె బస్ స్టాండ్లో ఉండి బస్సు ఎక్కిపోయి సాయంత్రం మధ్యాహ్నాల 11, 12 ఆ లోపల తిరుపతి శ్రీవారి మెట్ల దగ్గరికి పోయి ఆ నుంచి ఆడ శ్రీవారిని పాదాలకు నమస్కారం చేసుకొని ఆ నుంచి పడిగట్లు ఎక్కిపోయి రాత్రికి ఎప్పుడో 9కో 10కో పైకి పోయి ఆమె ఆ నిద్ర మేలుకొని అక్కడంతా అంత అగసాట్లు పడేది. ఎందుకురా మేము? ఒరే సన్నాసి తుగ్లక్గా, ఎందుకురా మా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నాశనం చేసి పెట్టినవరా సన్నాసి తుగ్లకు. 2023లో పోయి నేను, నా బిడ్డలు, నేను అందరం పోయి మా ఇంటి అయినా అందరం పోయి ఏమైనా దర్శనం చేసుకొని నడిచి పడిగట్లు ఈ మంగాపురం కానించి పడిగట్లు ఎక్కిపోయి నడిచిపోయి దర్శనం చేసుకొని కన్నగసాట్లు పడి క్యూలల్లో అవన్నీ ఈ గొర్రెలు కదా తోచాలి, అట్ట కీళ్ళల్లో తోచే మేము అవన్నీ భరించి దేవుడికి చూడాలని ఆనందంలో అవన్నీ మర్చిపోయి ఇంత అగసాట్లు పడి దేవుని దర్శనం చేసుకుని వచ్చినాము రా సన్నాసి. అలాంటిది ఇప్పుడు మేము ఇప్పుడు సిగ్గుపడేటి చేస్తాను కదా. ఎందుకు పోయినాం మేము? అనవసరంగా పోయి తిరుపతికి ఎందుకు పోయినాం? అనవసరంగా నీట్గా చేసినావు కదా సన్నాసి నా కొడుక. ఈ సన్నాసి నా కొడుకుని ఊరికనే వదలగాకండి తుగ్గులకు. కానీ అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీలో హిందువులు ఎవరు లేరా అంటున్నా. పార్టీల ప్రకారం చూడకుండా ధర్మం ప్రకారం చూడండి రా సన్నాసులారా. కొంతమంది ఒకవేళ రావాలన్నా కూడా భయపడతారు దెబ్బకి. ఏమన్నా సన్నాసులారా, పార్టీ ప్రకారం చూడకుండా ధర్మం ప్రకారం చూడండి. ధర్మాన్ని కాపాడుకుంటారు ఆయన. ఇంత నాశనం చేసి పెట్టినాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంకా భయపడతారు. ఇంకా తిరుమలకు రావాలన్నా కూడా యా నాయకుడు అట్టే ఏం కలిపెట్టినాడు అని. సార్ చంద్రబాబు నాయుడు గారు, అసలు ఈయన్ని వదలొద్దండి మీరు. ఈయన్ని తుగ్లక్ కానీ వదలొద్దు మీరు. మీరు అన్నీ సిబిఐకి వేసేసి ఈ విచారణ అన్నీ చేసిన తర్వాత నిజమని తేలితే కానీ ఈయన వదలొద్దండి. చేసి పందిని కాల్చినట్టు కాల్చాలి ఈయన్ని కూడా. పందిని కాల్చి నేను చిన్నప్పుడు తినేదాన్ని వారు కాల్చుకుని అట్ట కాల్చాలి. ఈయన్ని కాల్చి వేయాల ఈ రోజు కుక్కలకు అడవిలో పాపము అయినా అక్కడ ఒకరు తినవేమో ఈయన మాంసాన్ని. రోజు కుక్కలకో లేకపోతే ఇండాజుడు రాబందులకు అట్లా వేయాలన్నమాట. అవి కూడా తింటాయో లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాయో ఇట్లా నీచుండి.
నా కొడుకుని ఊరికే వదలగాకండి మీరు. దీంట్లో ఎంతమంది ఉన్నారో కనీసము చిన్న ఉద్యోగి కూడా పొరపాటు ఉండే కూడా వాడిని కూడా వదలొద్దండి. పెద్దోని కానీ చిన్నోడి వరకు ఎవరిని వదలొద్దండి. అందరి పీకి పడేసి మంచిగా ధర్మం కోసం పాటుపడే వాళ్ళని పెట్టండి మీరు తిరుమలలో. అందుకే రా సన్నాసి నిన్ను 11కు పరిమితం చేసి మా వెంకటేశ్వర స్వామి కూడా నీ బండారం బయట పెట్టాలనే రా ఈ మాదిరి చేసినాడు మా వెంకటేశ్వర స్వామి కూడా. సన్నాసి తుగులగ్గా ఈ దీంట్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నా కొడుకులు కొంతమంది నా కొడుకులు హిందువులు ఉండారో లేరో మన నాకు తెలీదు. కొంతమంది అంటే ఉండరులే, కొంతమంది ఉండరు కదా హిందువులు సన్నాసులు. ఏమైపోయినారు అందరూ పార్టీ ప్రకారం కాకుండా ధర్మం ప్రకారం మాట్లాడి సావండి. ఒరే రేపు వీళ్ళు ఎక్కువ అయిపోతాయి కన్నా మీ పార్టీలో ఉండవు, ఏముండవురా, ధర్మం ఉండదు, పార్టీలో ఉండవురా. పోతారా సంకం నాకిపోతారా సన్నాసులరా. ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ధర్మ గురించి అది కమిటీ ఒకటి వేయాలంటే దానికి నాకు పేరు సరిగ్గా తిరగలేదండి. వేయాలంటే వీడు ప్రకాష్ రాజు గారు వచ్చేసి సన్నాసిన కొడుకు. ఆయన ఇది అట్లెందుకు చెప్తావు నువ్వు? ఎవరు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలరా సన్నాసి. ఇప్పుడు విని చూసి ఇంకా 10 మంది ఇంకా 100 మంది వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ మేము దాంట్లో చెంచలగూడ ప్రజలు మెట్టుని వాంచేస్తారు నా కొడక. ప్రకాశ్ రాజు నా కొడక, నిన్ను మేపుతానమ్మరా మేము. మా డబ్బులు మేము పొద్దొచ్చం కూలి పనులు చేసి కన్నా సార్లు పడి ఆమెను నువ్వు ఉండే సినిమాలు చూసి మేము నిన్ను మేపుతాం నా కొడక. నిన్ను సినిమాలలో పెట్టుకుంటే వాళ్ళకి కొంతమందికి బుద్ధి లేదు అసలుగా. వీడు జగన్ తొగులకు వాళ్ళ నాయన వినట్టు పోవాలి అసలుకు. వాళ్ళ నాయన ఏమన్నా కాలో చెయ్యన్న కనపడింది, ఆడాడ వాళ్ళు ఏమన్నా ఎరక చేసినారు. వీడు అసలుకి అది కూడా కనరాకుండా పోవాలి, బూడిదైపోవాలి ఎప్పుడోసారి అవుతావు. దగ్గరలోనే ఉంటుంది నీకు. అందుకనే వెంకటేశ్వర స్వామి కూడా బయట పెట్టినాడు, భరించినాడు 2 రోజులు బయట పెట్టినాడు. ఇప్పుడు అయినా కూడా నెయ్యి రేట్ ఎక్కువైతే నీ అమ్మ మొగుడు తెచ్చిచ్చాను మాకు. మా భక్తులది మేము వేసింది ఉండిలే డబ్బులు వేసిందే కదరా మాకు పెడతావు. ఏడ మీ అమ్మ మొగుడు తెచ్చిచ్చినావు? ఓడు లారీ డ్రైవర్ కొడాలి గాడు వాళ్ళమ్మ మొగుడిది నీ అమ్మ మొగుడు తెచ్చిచ్చినావా? ప్రసాదాలు రేట్లు ఎక్కువైపోతాయా? సన్నాసులారా. ఇది ప్రకాశ్ రాజు గారికి ఎవరు సినిమాలలో ఛార్జీ కాకండి. ఈయన మెట్టో కొట్టండి. మన తెలుగు రాష్ట్రాలలో ఎడకని పచ్చినాకన్నా చేత్తో ఇంటి కొట్టకుండా ప్రకాశ్ రాజు గారిని. వీడు ఎక్కువైపోతాడు. వీడు ఎవరే కమ్యూనికుష్టు అయితే నువ్వు కమ్యూనికుష్టుడు మాత్రం ఉండు నువ్వు. అంతేగాని నువ్వు లేచాంచి మిగతా వాళ్ళందరి మొగ్గలు గుడిచేసి వచ్చి మా పైన వాంతి చేసుకోవాలి, మా హిందువుల పైన. సన్నాసిన కొడక నువ్వు ప్రకాశ్ రాజు గారు. నీకు మెడిదెబ్బలు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంటాయి, ఖచ్చితంగా నీకు మెడిదెబ్బలు. అందుకే ప్రతి ఒక్కటి మా దాంట్లలో ఏళ్ళు పెడతా ఉంటావు. అయ్యేళ్ళు కట్ చేస్తాంలే నా కొడక ఎప్పుడోసారి ఉండు. నీకు దగ్గరలోనే ఉందిలే. మేము శిశుపాలుడు 100 తప్పులు చేసినాక శ్రీకృష్ణుడు ఓపిక పెట్టుకున్నాడు. 100 తప్పుకి వాడికి తలనరికినట్టు నీకు నేలకు పోసొచ్చి సరిపోతుంది నా కొడకని ప్రకాశ్ రాజుగా. మీ అట్టటి వాళ్ళని అంటారా? మేము ఈ నెల ముంచి మా డబ్బులు మేము కష్టపడి కూలీ నాలు చేసుకొని కష్టపడి సినిమాలు చూసి మా డబ్బులన్నీ నాశనం చేసి పెట్టుకుండేసి సినిమాలు చూసి మిమ్మల్ని పైకి తెచ్చినాము, మిమ్మల్ని అభిమానించి మేము. మీ అట్టటి వాళ్ళని ఎవరు నా కొడక వారా? మా సొమ్ము దీన్ని మా చేయ కొరుకుతున్నారు కదరా మీరు. మా పెట్టిన చేయ కొరికేస్తున్నారు కదరా మీరు సన్నాసులారా. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం అండి. ఒక చెంచాడు వస్తున్న దీంట్లోకి. ఇది చికెన్లోకి మసాలా అంతా కలిపి పెట్టుకోవాలి ఈ మాదిరిగా. పక్కన మళ్ళీ కోనీళ్ళలో వేసినాం కదా, మళ్ళీ ఈ మాదిరి పక్కన కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆమెని ఒక
డ్యాన్స్ వేసుకునే కానీ డ్యాన్స్ డ్యాన్స్ మాస్టర్ కానీ పెళ్ళం అది వచ్చేసి ఫస్ట్ మాదే, మా బ్రీడే, సన్నాసిది. నువ్వు ఆ పక్కకు వినో పో. నువ్వు నీ మొగుడు మంచోడు అని చెప్తే నీకు మంచోడు అయితే అందరికి మంచోడు అవుతాడు. నీ మొగుడా నిన్ను ఎట్ట మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు నిన్ను. నీ మొగుడు మంచోడైతే సన్నాసిదన పేరు మాత్రం పేరు మళ్ళీ అది నేను నీ పేరు ఎత్తడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటావేమో మా చెల్లెలు ఉంది మంచిది పాపం. భర్త పాపము చిన్న వయసులోనే పోయినాడు పాపము. ఆడపిల్లలు పెట్టుకొని బాగా బతుకుతుంది నీతిగా నిజాయితీగా. అందుకని నీ పేరు వాడడానికి నాకు ఇష్టం లేదు. నీ పేరు వాడాలంటే నాకు ఇష్టం లేదనమాట. ఏదో పెట్టుకునే ఉన్నాయి పేరు. ఏదో నాకు నోరు తిరగదండి, క్షమించండి. ఏదో వేసంట. ఇప్పుడు వాడి మతంలో అయిన తర్వాత ఏదో వేసి అని పెట్టుకుందంట పేరు. ముందైతే ఆమె పేరు వచ్చి సుమలత వచ్చేసి నా చెల్లెలు ఉందనమాట. చాలా మంచిది పాపం. అందుకని నాకు ఇష్టం లే ఆ పేరు. చూడండి, కోడి ఉడికిపోయింది. పక్కకి తీసేసి పెట్టుకుందాము కోడిని. ఇవి కోడి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ కోడి నీళ్ళు అన్నీ ఇట్లా వడగొట్టి పెట్టుకోవాలన్నమాట. ఇదంతా ఇట్లా అంతా తొక్కుడు కనపడకుండా ఉండడానికి. బియ్యం వేసేసుకుందాము. అన్నం రెడీ అవుతుంటుంది. మనం కోడి కరెంట్ పోలు పెట్టి కాల్చుకుందాం. ఈ మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలండి. ఇది మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్కు ఇట్లా పూసేసుకున్నాము. నూనె అన్నీ వేసేసాం కదా, ఎన్ని ఇంకా దీనికి సరిపోతాయి పడతాయి అన్నమాట. నాకు చదువు రాకుండా కూడా నాకు తెలిసిన కాడ చెప్తానండి. నీకు చెప్పిన దాంట్లో నిజం ఉందని నేను నమ్ముతానా? నిజం ఉందని నమ్మే వాళ్ళు అయితే నన్ను సపోర్ట్ చేయండి. అది అదే ఈ జానీ కానీ పెళ్ళాము, మా మొగుడు మంచోడు, మా మొగుడు మతం మార్చలా ఏం మార్చలా అని చెప్తుంది. ఒకరిని దగ్గర తీసేదానికి నరసింహ అనే అతన్ని అమ్మాయిని దగ్గర తీసేదానికి మతం మార్చి మీలో పెట్టుకున్నారు. మీకు అట్టట్లేవు కదా, మతాలు అవన్నీ లేవు కదా, మీరు అన్నీ ఒకటే అని అనుకుంటారు కదా. ఎందుకు మార్చినారు? నీ మొగుడు నీ పేరు ఎందుకు మార్చినాడు? నువ్వెందుకు బొట్టు పెట్టుకోలే? నీ మెల్లో తాలిబొట్టు ఏమైపోయింది? ఉండొచ్చు కదా మరి సంగనే. నాటకాలు ఇవన్నీ నాటకాలు. మహేంద్రజ ఆమెని ఇల్లు నాటకాలు ఆడతారా? వచ్చా టీవీలో లేకొచ్చి నాటకాలు ఆడతారు కదా. మేము వాళ్ళనే చేసుకున్నాము కానీ మేము వాళ్ళ మతాలు పాటిలేదనే అట్ట. వాళ్ళని చేసుకుంటే వాళ్ళ మతం పాటియాల, వాళ్ళ మతంలోకి మారే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే మీరు వ్యభిచారులతో సంబంధం. వాళ్ళ మతం ప్రకారం పెళ్లి చేసుకుంటేనే పెళ్ళి. ఇది తెలిసిన వాళ్ళు అది తెలీదు మీకు? నంగల్లారా నంగబొక్క. మళ్ళీ వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన్ని అంటుంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన్ని అమ్మ నాయన అట్ట పెంచినారు, మీ అమ్మ నాయన అట్టే పెంచినారు. నిన్న మీరు చేసే లూచా పనులకు చేసే అమ్మ నాయన అనేది ఏ తల్లిదండ్రులు కూడా అట్ట చేయమని చెప్పరు. సరేనా? మీ కోవికి మీరు చేస్తారు, మళ్ళీ ఎవరి మీద అమ్మ నాయన మీద పడితే ఏం లాభము? వాళ్ళు అట్ట చేయమని చెప్పింటారా? ఎప్పటికీ చెప్పరు వాళ్ళు. దీన్ని కరెంట్ పొయ్యిలో పెట్టేసుకుందామండి. కాలుతుందనమాట, అదే కరెంట్లో. అన్నంలో లాస్ట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం ఈ మాదిరిగా. ఈ పెనులో కూడా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఈ వంకాయలు పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయి కదా, ఇట్లా
దీంట్లో ఏం వేయలేదు, అవి ఉడికినేటి అంతేను. కాల్చుకుందాం అన్నీ. ఆ మాదిరి కాల్చి పక్కన పెట్టుకుందాం అన్నీ. ఈ మిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఇది వచ్చేసి క్యారెట్ అనమాట, ఒక 1/4 కేజీ మైన ఉంటుంది. నేను తురిమి పెట్టుకున్నాను. ఇది కూడా వేపుకోవాలి. నిమ్మకాయ పొడి, మిరియాల పొడి, ఉప్పు. చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా మన వాళ్ళు ఈ మతాలు మార్చాము, లేకపోతే మతాల మధ్యలో కులాల మధ్యలో స్విచ్లు పెడదామని ఎంతమంది చేస్తున్నారు చూడండి. రాబందులన్న మేలు, అవి కడుపు నిండితే మళ్ళీ రావు. రాబందులు కాడికి నీచంగా రెడీ అయినారు. అది తెలుసుకొని బతకండి. ఏడైనా సరే ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు మన హిందూ మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదో చెప్తారు చూడు, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా అని. అటుగా మన పిల్లోడు వచ్చి వేరే వాళ్ళ ఆడపిల్లని పెళ్లి చేసుకునే మనకే బొక్కే, మన ఆడపిల్లపై వేరే వాడిని పెళ్లి చేసుకునే మనకే బొక్కే. అన్ని విధాలు మనకే బొక్క. ఎందుకు దూరంగా ఉండేది మన హిందువులు. ఎందుకంటే ఈ సంవత్సరాల నుంచి ఈ బతుకుతాను కదా. ఇప్పుడు కూడా మీతో మాట్లాడితే కూడా నేను ఈ బానిస బతుకుతాను కదా. కాబట్టి అలవాటు అయిపోయింది. కాబట్టి వీటినే బతుకుతాం ఎల్లకాలము. ఇంకా తిరగబడే టైం వచ్చింది, తిరగబడండి అందరూ. ఇప్పుడు కూడా నోరు ఎత్తకపోతే ఇంకా మనం బతికుండి కూడా వేస్టే, అంతే. చూడండి మొత్తానికి దిజాజ్ కెప్సా రెడీ అయిపోయిందండి. దీని రైస్ సౌదీ కూడా అంటారు, రైస్ అహ్మర్ కూడా అంటారు. ఇంతే అండి. నేను ఇంకా పెట్టేటప్పుడు చూపించలేదు, టైం లేదనమాట. సరే అండి, ఇంక అందరికీ ఇంతవరకే. సరే, ఇంక నా వంటలు మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఉంటా అండి. ఇంకా ఇప్పటికైనా ఓ హిందూ మేలుకోలే.